అందరికీ ప్రైజ్ లార్డ్. జై హింద్. గత వారం రోజుల నుంచి భారతదేశంలో ఉగ్రవాదులు భారతదేశం చొరబడి భారతదేశంలో హిందువులకి అలాగే మిగతా వాళ్ళకి కావాలని చంపి ఎస్పెషల్గా వాళ్ళు హిందువుల లేకపోతే వేరే కులస్తుల అంటే వేరే మతానికి సంబంధించిన వ్యక్తులని చెప్పేసి వాళ్ళని ప్యాంట్లు ఇప్పి కూడా వాళ్ళు చంపడం జరిగింది. ఇందులో ఒక క్రైస్తవుడు కూడా చనిపోవడం జరిగింది. అతని సాక్ష్యాలు అతని పేరు సుశీల్, అతను కూడా చనిపోవడం జరిగింది. అట్లా క్రైస్తవులు అని చెక్ చేసి చంపడానికి కూడా ఈ ఉగ్రవాదులు పనిచేస్తున్నారు. ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు అయితే భారతదేశంలో కలిసిమెలిసి ఉంటున్న అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటున్న అందరి మధ్య అలా చిచ్చు పెడుతున్న ఈ ఉగ్రవాదులకి ఖచ్చితంగా చెప్పు దెబ్బ కొడతారని నమ్ముతున్నా. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే మోదీ గారి ప్రభుత్వం ఉందో ఏ నగలు పెట్టుకుంటే మాత్రం వాళ్ళకు పట్టబడాల్సి వెళ్ళి ఇప్పటికే చాలా వాళ్ళకు నష్టం జరిగింది. భారతదేశం నుంచి సింధు నది నుంచి పోవాల్సిన నీళ్ళు ఆ డ్యామ్ వాటర్ మొత్తం ఆపేయడం జరిగింది. ఇంకా పాకిస్తాన్లో కొందరు ఉగ్రవాదులు భారతదేశం మీదకి ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతారు. దానివల్ల యువకులు చనిపోతారు. కాబట్టి భారతదేశం మన నరేంద్ర మోదీ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు అన్ని దేశాలకు వెళ్ళి అందరితో ఒప్పందం కుదుర్చుకొని అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్తారు. అట్లా కలిసిమెలిసి ఉండాలి అనుకుంటున్నాను. కానీ ఒక్కసారైనా పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి ఇతర దేశాలతో కలిసిమెలిసి ఉండాలని ఎప్పుడైనా ట్రై చేసిర్రా? ఇప్పుడు ట్రై చేయలే. ఇప్పటికీ మీకు గొడవలు హింస మీకేమొస్తుంది? మతం పెట్టుకుంటే మిగిలేది చివరికి చావే. భారతదేశం అంటే ఒక పేరు కాదు, ఒక చరిత్ర. కాబట్టి చెప్తున్నాను, ఈ మతానికి ఎవరైతే ఈ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారో ఎక్కడైనా మీరు మారుకోండి. మీకు భారతదేశం నుంచి మిగిలేది చావే, ఊచకోతనే. ఒక భారతదేశ పౌరుని చెప్తున్నా, మా దేశం జోలికి వచ్చిన మా దేశంతో పెట్టుకున్న అందరం ఒకటైనా మనకు పాకిస్తాన్కి మిగిలేది ఊతనే. మా దేశంతో పెట్టుకోవాలని ఒకసారి 2-3 సార్లు ఆలోచించాలి ఒకటికి. ఎందుకంటే మామూలు దేశం కాదు. ఒక్కొక్కరిని పరిగెత్తించి కొడతాం. ఇది రెచ్చగొట్టే మాటలు కాదు. మా భారతదేశానికి వచ్చి చిన్న పాప వాళ్ళ నాన్నకు చంపుతుంటే ఉగ్రవాది దగ్గర కాలకాడ పెట్టి మా పాపను చూసైనా సరే వదిలేంటంటే ఆ నాన్నని చంపేశారంట. పెళ్ళైన కొన్ని రోజులకే భర్తతో భార్యాభర్తలు ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్తే భర్తను ప్యాంట్ ఇప్పేసి హిందువా లేకపోతే క్రిస్టియనా లేకపోతే ముస్లిం అని చెప్పేసి చూసి కాల్చి చంపారా? అంటే మీరు ఒక పురుషంగాన్ని చూసి కాల్చే స్థాయికి దిగజారిందంటే మీరు ఎంత దరిద్రులు అర్థమైపోతుంది. పోయి మీ భారత్తో పెట్టుకుంటారు. మీకు పుట్టగతులు ఉండవు. మా దేశం